దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతకు తగ్గట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్నారట. సోదరుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారట. ఇప్పటికే బయట దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ లోనూ తమ పెత్తనం చలాయిస్తున్నారట. రూల్స్ ను బ్రేక్ చేస్తూ వాళ్లకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారట. ఇన్నాళ్లుగా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లో నడుస్తున్న క్యాంటీన్ ను ఇప్పుడు వారికి కాకుండా చేశారట. దశాబ్దాల నుంచి సెక్రటేరియట్ లోని క్యాంటీన్ ను ఉద్యోగ సంఘాల సొసైటీ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. అయితే దీనిపై కన్ను పడ్డంతో ఆ క్యాంటీన్ ను సీఎం సోదరుడు కొండలరెడ్డి తన అనుచరుడికి అప్పగించారట. ఉద్యోగులు ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఎవరూ దీన్ని ఆపలేకపోయారట. కొండలరెడ్డి చెప్పినట్లుగానే తన మనిషికి క్యాంటీన్ కేటాయిస్తూ హడావుడిగా ఉత్తర్వులు సైతం ఇచ్చారట. దీంతో బయటకు చెప్పుకోలేక వాళ్ల అరాచకాలు తట్టుకోలేక ఉద్యోగులు నానా యాతన పడుతున్నారట. ఒక్క క్యాంటీన్ వ్యవహారంలోనే కాదట, INPR లోనూ ముఖ్యమంత్రి ఫ్యామిలీ జోక్యం చేసుకుంటోందట. తమకు నచ్చిన వాళ్లకే కోట్లాది రూపాయల యాడ్స్ ఇస్తున్నారట. ఎలాంటి గుర్తింపు లేని సంస్థలకు ప్రకటనలు ఇప్పిస్తూ భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ సస్పెండ్ చేసిన ఏజెన్సీకి వర్క్ ఆర్డర్లు ఇప్పిస్తున్నారట. అంతేకాదు ఆ సంస్థ కనీసం INPR ప్యానెల్ ఏజెన్సీలో కూడా లేదట. అలాంటి సంస్థకు యాడ్ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించడంలో బిగ్ బ్రదర్ ప్రమేయం ఉందనే చర్చ నడుస్తోంది. యాడ్ ఏజెన్సీ కోసం ఓ మంత్రి ఓ సంస్థ పేరును సిఫారసు చేశారట. అయితే 1-2 నెలలు ఇచ్చి ఆ తర్వాత ఆపేశారట. సదరు సంస్థ ప్రతినిధులు ఆరా తీస్తే తమకు ఆ బిగ్ బ్రదర్స్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, తాము ఏమీ చేయలేమని అధికారులు చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్ బ్రదర్స్ కేవలం ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదు, ఏకంగా సెక్రటేరియట్ లోనే సెటిల్ అయ్యారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. అర్ధరాత్రి వరకు సెక్రటేరియట్ లో కూర్చుని వ్యవహారాలు నడిపిస్తున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా క్యాంటీన్ లోకి తమ మనుషులను చొప్పించడం, INPR లో తమ వాళ్లకే పనులు అప్పచెప్పడంతో అన్నదమ్ముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.